మా విలేజ్ పార్పల్లి. మేము ఇక్కడ తవ్వకాలు జరగబట్టి గత 6-7 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మల్లాపూర్ వాళ్ళు, ధర్మారం వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు మురం తవ్వకాలు చాలు చేసినారు. మేము ఎంతోమంది అధికారులకు స్పందించినాం. ఆర్ఐలకు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆఫీసర్లు ఇట్లా వస్తుండ్రు, అట్లా వెళ్ళిపోతుండ్రు. ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. కంపల్సరీగా ఇది మండల్కే కాకుండా నిర్మల్ డిస్టిక్ మొత్తంలో ఎక్కడికైనా కానీ స్టేట్ మొత్తంలో అందరికీ తెలాలని ఆ బండ్లని పట్టుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఆ బండ్లని సీల్ చేసి మా సరిహద్దు ఎంత ఉందో అక్రమ భూమి పట్టాలు ఎక్కడ దాకా వాళ్ళు అక్రమంగా పట్టాలు చేసుకున్నారో ఆ పట్టాలన్నీ మాకు నిర్ధారంగా రుజువు చూపించి వాళ్ళయా మాయా అని ఖచ్చితంగా తేల్చి మా పిల్లలకు ఇవన్నీ సరిహద్దులు చూపించాలని పై అధికారులకు మా విజ్ఞప్తి. మా వీడీసీ నంబర్ల నుంచి చాలా నుంచి బాగా రోజుల నుంచి వాళ్ళ కాళ్ళు పోయినా కానీ మాకేం వస్తలేవని నిన్న మధ్యాహ్నం బండ్లు పట్టిన దానికి మీరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎస్ఐకి మాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నామని. మేము ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘిస్తలేము. మేము ఖచ్చితంగా పై అధికారులు స్పందిస్తారని, మా సరిహద్దులు చూపిస్తారని మేము ఆ బండ్లని పట్టుకోవడం జరిగింది. ఆ బండ్లకు మేము ఎటువంటి డ్యామేజ్ ఏం చేయలేము. వాళ్ళ ఇష్టపూర్వకంగా కాల్ చేసి బెదిరించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ తవ్వకాలను ఆపి ఇది ఎంతవరకు వాళ్ళకు అన్యాయంగా ఇవి దొబ్బుకోకపోవడము వాళ్ళకు న్యాయం కాదు అని మా ఊరు విలేజ్ ప్రజలందరూ, యూత్ సభ్యులు, మాజీ పెద్ద మనుషులు, ఇప్పుడున్న కొత్త పెద్ద మనుషులు అందరం కలిసి చేసిన పని. ఇది ఏకదాటిగా ఉండి ఖచ్చితంగా ఈ పనిని అడ్డుకోవాలని మా విజ్ఞప్తి. ఎంఆర్ఓకి చెప్పినాము, ఆర్ఐకి చెప్పినాము. గత 5 years నుంచి ఇది జరుగుతూ ఉంది ఇష్టపూర్వకంగా. ఇప్పుడు చూసిన తవ్వకాలన్నీ పై అధికారులు వచ్చి చూడండి అది ఎంతవరకు న్యాయంగా దొబ్బిన్లు. ఏ గేదెలు పడ్డా కూడా మిస్సింగ్ అయిపోతున్నాయి తప్ప ఆ పడ్డ స్మెల్ కూడా బయటకు రాకుండా. ఇప్పటిదాకా ఏమన్నా గేదెలు చనిపోయినాయి? ఎన్ని గేదెలు చనిపోయినాయి? ఏ రైతు పేరు ఏం పేరు? ఇప్పుడైతే ప్రజెంట్లీ ఈ సంవత్సరంలో అయితే ఇప్పుడు మేము వెంటనే అడ్డుకున్నాం. గోదావరి వచ్చింది కాబట్టి వెంటనే. గత సంవత్సరంలో అయితే చాలా మంది రైతులు మా గేదెలు మిస్ అయిపోయినాయి అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. మిస్సింగ్ అయిపోతుంది. ఎందుకంటే అట్లా వడ్డ కూడా ఎన్ని వరకు అట్లా మిస్ అయినాయి? 17 గేదెలు చనిపోయి మిస్సింగ్ అయిపోయి పాపం వాళ్ళు గేదెలు ఎటు తిరుగుతారు, వాళ్ళు మిస్సింగ్ లే ఉండిపోయిన ఆ కేసులన్నీ మాఫీ చేసేసి ఇక అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నదని ఊళ్ళోనే వెతకడము. తర్వాత ఆ స్మెల్ కూడా బయటకు రాకపోవడము, అంత లోతులో పడిపోయి ఎటువైనా గోజలు తెలకపోవడము. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.